Mukunda Jewelry, direct factory rates, no making charges. చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్స్ను కోర్టు కేసుల్లో వాడుతున్నారా? అయితే ఇకపై జాగ్రత్త. సుప్రీంకోర్టు తీసుకున్న తాజా నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏఐ వాడకానికి సంబంధించిన కొత్త నిబంధనలను తీసుకొచ్చింది సుప్రీంకోర్టు. కీలక అడుగులు వేస్తుంది. మరి ఈ నిబంధనలు ఏంటి, ఎవరికి వర్తిస్తాయి, ఎందుకు ఇంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి, ఇప్పుడు తెలుసుకుందాం. భారత న్యాయ వ్యవస్థలో సాంకేతికత వినియోగాన్ని మరింత పారదర్శకంగా, బాధ్యతాయుతంగా మార్చేందుకు సుప్రీంకోర్టు కొన్ని కీలక మార్గదర్శకాలని ప్రతిపాదించింది. ముఖ్యంగా జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ టూల్స్ వినియోగంపై స్పష్టమైన నిబంధనలు రూపొందిస్తుంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం కోర్టులో సమర్పించే పిటిషన్స్, అఫిడవిట్లు లేదా ఇతర పత్రాల తయారీలో ఏఐ సాయం తీసుకుంటున్నట్లయితే ఆ విషయాన్ని తప్పనిసరిగా వెల్లడించాల్సి ఉంటుంది. ఏఐ ద్వారా స్వీకరించిన సమాచారం లేదా తయారైన డ్రాఫ్ట్లకు పూర్తి బాధ్యత సంబంధిత వ్యక్తులదే అని స్పష్టం చేశారు. ఏఐ టూల్స్ కొన్నిసార్లు తప్పుదారి పట్టించే సమాచారం ఇవ్వచ్చు. దానినే సాంకేతిక భాషలో హెలిసినేషన్ అని పిలుస్తారు. అలాంటి తప్పుడు సమాచారం కోర్టు తీర్పులపై ప్రభావం చూపకుండా ఉండేందుకు ఈ నిబంధనలు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా బెయిల్ మంజూరు, శిక్షల ఖరారు, న్యాయ నిర్ణయాలు వంటి అత్యంత సున్నితమైన అంశాలు ఏ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని ప్రతిపాదించారు. ఎందుకంటే అలాంటి విషయాల్లో మానవ అనుబంధం, సామాజిక పరిస్థితుల అవగాహన, న్యాయపరమైన విశ్లేషణ చాలా కీలకం. ఏఐ సహాయంతో చేసిన పరిశోధన లేదా సిద్ధం చేసిన సమాచారాన్ని ఫైలింగ్ సమయంలో స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. దీనివల్ల న్యాయమూర్తులు ఏ నిపుణుల విశ్లేషణ, ఏ యాంత్రికంగా రూపొందించిన సమాచారం అనే విషయాన్ని సులభంగా గుర్తించగలుగుతారు. ఈ ప్రతిపాదిత నిబంధనలపై న్యాయవాదులు, నిపుణులు, లీగల్ టెక్ సంస్థలు తమ సూచనలు, అభిప్రాయాలను సుప్రీంకోర్టు అధికారిక పోర్టల్ ద్వారా సమర్పించవచ్చు. డిజిటల్ యుగంలో మరింత సమర్థవంతమైన, సురక్షితమైన న్యాయ వ్యవస్థ నిర్మించడమే దీని ప్రధాన ఉద్దేశం. ఏ సాయంతో తయారైన ప్రతి డ్రాఫ్ట్ను క్షుణ్ణంగా పరిశీలించడం అవసరం. ముఖ్యంగా కేసులకు సంబంధించిన సైటేషన్స్, చట్టపరమైన వివరాలు సరైనవా అనే విషయాన్ని ముఖ్యంగా కేసుకి సంబంధించిన సైటేషన్స్, చట్టపరమైన వివరాలు సరైనవైన అనే విషయాన్ని నిర్ధారించుకోవాలి. భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ ఫైలింగ్ విధానాలపై కూడా ఇలాంటి మార్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది. సాంకేతికతను స్వాగతిస్తూనే న్యాయ వ్యవస్థ విశ్వసనీయతను కాపాడుకునేందుకు సుప్రీంకోర్టు తీసుకుంటున్న ఈ చర్యలు కీలకంగా మారాయి. భవిష్యత్తులో ఏఐ మరియు న్యాయ వ్యవస్థ కలిసి ఎలా ముందుకు సాగాలన్న దానికి ఈ నిబంధనలు కొత్త దిశను చూపిస్తున్నాయి.